భూమి నిద్రపోతున్న సమయంలో తన రూమ్‌నంతా బెలూన్స్‌తో నింపివేసి ఉంటాడు గగన్. భూమి పక్కనే గగన్ పడుకొని భూమికి ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ ఉంటాడు. ఇంకలా భూమిని చూస్తూ సంతోషపడుతూ తనలో తానే మురిసిపోతూ ఉంటాడు. ఇంక భూమికి దగ్గరగా ఒక లవ్ బెలూన్‌ని తీసుకొని వచ్చి దాన్నలా గాల్లోకి విసిరేస్తూ అలా ఆనందపడుతూ ఉంటాడు గగన్. ఇంకలా ఉన్నట్టుండి ఒక బెలూన్‌ని పేల్చేసి గగన్ అలా పక్కకి వెళ్ళి దాక్కుంటాడు. ఇంకలా ఆ బెలూన్ పగిలి దానిలో ఉన్న అన్ని కలర్ పేపర్స్ అన్నీ మంచి నిద్రలో ఉన్న భూమిపై పడుతుంటాయి. ఇంకా పేపర్స్ అలా మీద పడడంతో భూమికి మెలకువ వస్తుంది. లెగిచి చూసేసరికి రూమ్ అంతా బెలూన్స్‌తో డెకరేషన్ చేసి ఉంటుంది. ఇంకో పక్క గగన్ ఏమో తలుపు చోట దాక్కొని భూమికి ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ బెలూన్స్ మధ్యలో దాక్కొని ఉంటాడు. ఇంక అలానే ఎదురుగా హ్యాపీ బర్త్‌డే అని రాసుండడం చూసి భూమి ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. ఇంకప్పుడే శారద, పూరి కూడా భూమికి విషెస్ చెప్పడానికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని గట్టిగా అరిచి భూమికి విష్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా అందరూ విషెస్ చెప్తూ ఉంటే అప్పుడే బెలూన్ మధ్యలో దాక్కున్న గగన్ కూడా ఏమీ తెలియనట్టు వచ్చి వాళ్ళ పక్కన నుంచుంటాడు. ఇంకా భూమికి, గగన్‌కి ప్రైవసీ ఇద్దామని చెప్పి శారద, పూరి, శివ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా గగన్ భూమికి హ్యాపీ బర్త్‌డే భూమి అని చెప్పగానే భూమి ఎంతో సంతోషపడుతూ థ్యాంక్ యూ సో మచ్ బావా అని అంటూ ఉంటుంది. ఇది రేపటి ప్రివ్యూ. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.